హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. లంచ్లోకి సైడ్ డిష్కి అయినా, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా మూడింటికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యి మనము కాబూలి శనగలతో అయితే ఫ్రై చేసేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అంటే చూసేద్దాం. ఈ ఫ్రై కోసం అయితే నేను ముందు రోజు నైటే కాబూలి శనగలు అంటే మీడియం సైజ్ తీసుకున్న శనగలను అయితే ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్న. మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి, బాగా నానిపోయినాయి కదా. 2 కప్పులు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు వీటినైతే మనం కుక్కర్లోకి అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. తర్వాత ఇవి మునిగేదాకా కూడా వాటర్ అయితే పోసుకుందాం. అంటే దాదాపుగా 2.5-3 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడకడానికి కనీసం 3 విజిల్స్ అన్న పెట్టాలి కాబట్టి. వాటర్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఈవెన్గా ఇలా సర్దేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఒక 1/2 స్పూన్ దాకా, అలాగే 2 స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా కూడా మనము ఉడికించేసేసుకుందాము. ఇవి ఉడికేటప్పటికి మనము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఒక 5-6 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసేసుకుందాము. అలాగే ఒక పెద్ద పచ్చి కొబ్బరి చిప్పనైతే ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. దాంతోపాటు ఒక 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని పచ్చగా అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనము స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు అయితే ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను నేను. ఈ తాలింపు గింజలు అనేవి బాగా ఫ్రై అయ్యి చిటపటలాడాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్లో. ఇవి కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకు క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ కరివేపాకు మీ దగ్గర లేదనుకుంటే పుదీనాకులైనా వేసుకోవచ్చు. అది కూడా లేదనుకుంటే కొత్తిమీర అయినా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ శనగల ఫ్రైలోకి అయితే కరివేపాకు కూడా బాగా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకు పసుపు ప్రతి రెసిపీలో కూడా తప్పకుండా వాడాలి. పసుపు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాం. తర్వాత ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని అయితే ఇందులోకి అంతా కలిపేసుకుందాము. ఇదంతా వేసిన తర్వాత కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా ఒక 2 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్ మీదనే బాగా కలిపేసుకోవాలంతా కూడా. కనీసం 1 నిమిషం పాటు అయినా కూడా బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది పచ్చి వాసన పోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకైతే మనం ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ శనగలను అయితే వేసేసుకుందాము. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి కిందకి అంతా కూడా తాలింపు శనగలంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇది శుక్రవారం, శనివారం పూట్ల ప్రసాదంగా కూడా పెట్టేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు మనము. ఎందుకంటే ఉల్లిపాయ అనేది వేయలేదు కాబట్టి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాం చూడండి, కాబూలి శనగల ఫ్రై. సో మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.